ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ కొడంగల్ పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఈరోజు ఇద్దరు కూడా ఉద్దండలు. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. నాకు ఈరోజు రాజాబాయి హిందువుల గుండెల్లో అందరిలో గుండెల్లో స్థానాలు సంపాదించుకున్నారు. ఈరోజు ఈయన ఉన్న రేవంత్ రెడ్డి నేను పేద దోపుని నేను ఏడైనా గెలుస్తా అని కామారెడ్డిలో పోయి నామినేషన్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కూడా వేసిండు కేసీఆర్ కామారెడ్డిలా. ఇద్దరు మేము కాబోయే అప్పుడు నేను ఉన్న ముఖ్యమంత్రి వేసిండు, అప్పుడున్న ముఖ్యమంత్రి వేసిండు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మేము ఒక్కరి మించిన ఒకరము మమ్మల్ని ఓడగొట్టేటోటి ఈ రాష్ట్రంలో ఎవరు అనుకొని ఎవరు లేరు అనుకొని ఇద్దరు నామినేషన్ చేసిండు. ఇద్దరిని కూడా చెడుగుడు వాడి మరి వేదికమైనటువంటి మా పార్టీ అధ్యక్షులు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, కన్వీనర్లు, బూత్ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు అన్యంగా భావించొద్దు. పేరు పేరున ప్రతి ఒక్కరికి బండి రమేష్ గారు కానీ, లావోటి గారు కానీ, ప్రతి ఒక్కరిగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, అక్కలకు, చెల్లెలకు, అన్న తమ్ములకు, కొడంగల్ నియోజకవర్గ పక్కన వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి పట్టణం నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి ఎన్నిక కాదు, ఇది ఆయనకు ఓటేసే ఎన్నిక కాదు. వేసేసి మన ఓటు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు అమాయకులు. వాళ్ళకి వచ్చి ఒకసారి తుపాకు చూపించి గెలిచిండు. ఎన్నో తుపాకు తర్వాత మళ్ళీ మొత్తపై మళ్ళీ వేసిండు రెండోసారి. అప్పుడు ఇద్దరు మధ్యలో రెండు పిల్లలు కొట్లాడుతుంటే మధ్యలో కోతెత్తుకపోయినట్ల నేను ఎమ్మెల్యే అయింది. ఒకసారి సేవ చేసి ఎమ్మెల్యే కాలే, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఎమ్మెల్యే కాలే. కొడంగల్కి ఏమైనా చేసిందా? ఏమైనా చేసిందా? ఈ కొడంగల్కి అభివృద్ధి ఉందా? ఈ కొడంగల్లో ఇంతకుముందు మా సోదరుడు వెంకటరమణ నాయుడు అన్నాడు, ఇది రేవంత్ రెడ్డి గడ్డ అడ్డ. ఆయన గడ్డ కాదు, ఇది ఆయన అడ్డ కాదు. ఇది ఆయన గడ్డ. ఇది ఇష్టం వచ్చింది, ఇష్టం అంటారు తెలుసు. అర్థం పెట్టాలి నిలబడితే ఆడ యాడో నిలబడి దాని మీద నన్ను గెలిపారని ఈ దాకా వచ్చింది. అమాయకులు ఉన్నారు, చాలా వెనకబడిన బలం ఉంది, పేదోళ్ళు ఉన్నారు. ఈ పేదోళ్ళని ఏమైనా మాయ మాటలు చెప్పి మోసం చేయొచ్చని కొడంగల్ దాకా వస్తే 2 సార్లు టీడీపీలో గెలిచిండు. పోయిన ఎన్నికల్లో ఓడిపోతే మల్కాజిగిరికి పోయింది. మల్కాజిగిరిలో మన పార్లమెంట్ గెలిచిండు. ఎప్పుడైనా పాలమూరు గురించి మాట్లాడిందా? ఏనాడైనా పాలమూరు రైతుల గురించి, పాలమూరు ప్రజల గురించి, పాలమూరు ప్రజల కష్టాల గురించి ఏ ఒక్క పోరాటమైనా చేసిండా రేవంత్ రెడ్డి? చేసిండా రేవంత్ రెడ్డి? రుణమ్మ అడుగుతుంది, రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేసావు చెప్పయ్యా ఈ పాలమూరికి అని. అది చెప్పలేక అరుణమ్మని నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. అయ్యా నువ్వు ఏం చేసావో చెప్పేవు అని నేను అడుగుతున్నా. నువ్వు పాలమూరు జిల్లాకు నువ్వు ఏం చేసినో చెప్పేవు అంటే అది చెప్పి ఇవ్వకుండా అరుణమ్మ రోజు అరుణమ్మని అసలు మన నోట్లో నోరు ఇండియాలో అంటారు కదా అందరూ, ఆ నోట్లో ఫినాయిల్ పోసి కలిస్తే కూడా నోరు బాగా ఇవ్వలేదు. చూసినా ఆయన నోరు ఎందుకంటే అనుకున్నాడు ఆయన కేసీఆర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో ఫామ్ హౌస్ కు పరిస్థితి చేసింది. ఈయన అనుకుంటున్నాడు ఆయన కంటే ఎక్కువ మాటలు మాట్లాడితే నన్ను జైలు కొడతారు, తప్పట కొడతారు, తాళాలు కొడతారు అనుకుంటున్నాడు. తాళాలు కొట్టారు. కేసీఆర్ ని 10 ఏళ్ళకు పంపించినట్టు నేను 10 నెలలుగా ఇంట్లో ఉంటాను. నువ్వు చేసే శాస్త్రాలు, నువ్వు చేసే మాటలు, నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే తమిళనాడు రాజకీయాలు నువ్వు ఏం చేస్తావయ్యా బాబు ఈ పాలమూరికి? ఎక్కడ నుండి పోయారు? మా కుటుంబాన్ని నాన్ను మాట్లాడతాను చాలకు అనగా ఈ రేవంత్ రెడ్డికి ఉందా? 60 ఏళ్ళు ఈ కుటుంబము, మా నాయన కావచ్చు, మా మామ కావచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి కుటుంబాలు మాది.
జైలం వహించినటువంటి కుటుంబాలు మావి, తెలంగాణ ఉద్యమంలో జైలం వహించిన కుటుంబాలు మావి, తెలంగాణ 2004లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయనను మా తమ్ముడిని పోగొట్టుకున్న కుటుంబం నాది. ఈయనకి ఏం పోయిందమ్మా? ఆయన పోయిందా? తెలంగాణ చేసింది ఆయన కుటుంబం. గోడలకు పోస్టర్లు పెయింటింగ్లు రాస్తున్నాయినా ఈరోజు ఇన్ని కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చినాయేమో చెప్పమని ఏమైనా ఉన్న కానే ఉన్నాం. మరి ఆయన అన్ని కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏం చేసి వచ్చినాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం ఇండస్ట్రీలు ఉన్నాయి? ఏమేం చేసినావు? ఎట్లకెళ్ళి వచ్చినాయి అని చెప్పు. అరుణమ్మ గురించి నువ్వు మాట అర్హత ఉందా? అరుణమ్మ ఆ వ్యాపారం అని, అరుణమ్మ ఈ వ్యాపారం అని. ఈరోజు మీకు ఇంతదాకా టిఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు టీడీపీ పార్టీ ఉంది. ఎవరెవరో ఎన్నెన్నో చవాకులు అవాకులు ఓర్వదేలు మాట్లాడి ఇప్పటిదాకా మా యొక్క ఆదరణను ఈ జిల్లాలో చూడలేక కొంతమంది కడుపులో మండి ఇటువంటి ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూసినటువంటి ఎంతో మంది వచ్చిండ్రు పోయిండ్రు. ఏ ఒక్క రోజు కూడా మా కుటుంబం మీద మీరు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయింది. పేపర్లలో రాపించి టీవీలలో రాపించి మొనగాడమని అనుకుంటే ప్రజలు చెప్పాలని మేమేందో. ఈ జిల్లా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ జిల్లాలో ప్రజల ఆదరణ అరుణమ్మకు ఉందని ఈరోజు ఓర్వలేక చెప్పలేక మీరు ఏం చేసిందో చెప్పలేక చెప్పక 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈ ఓటు నీది కాదు, ఈ ఓటు రేవంత్ రెడ్డి కాదు, చెయ్యి గుర్తుది కాదు, కారు గుర్తుది కాదు, ఈ ఓటు కమలం గుర్తుది మాత్రమే. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని వేసే ఓటు. దేశమంతా మోదీ 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 అని ఈరోజు మారుమోతున్నటువంటి ఈ దేశంలో తెలంగాణలో కూడా ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా మోదీ 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 అని ఈరోజు ప్రతి ఒక్కరు మోదీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నా ఆయన ఓడిపోతానే భయంతోనా ఈరోజు మళ్ళీ ఈ ఓటు కూడా నాకేయండి, నా ముఖ్యమంత్రి గుర్చిపోతుంది, నన్ను ఓడగొడితే అరుణమ్మ నన్ను ఓడగొట్టడానికి చూస్తుంది. అయ్యా నేను నిలబడితే నిన్ను గెలిపేది కదా బాబు, నేను నిలబడితే నిన్ను గెలిపేది కదా, నేను నిలబడితే నేను గెలవడానికి నిన్ను ఓడగొట్టడానికి నేను నిలబడి నువ్వు ముఖ్యమంత్రి అయినా అయిపోయింది నీ బాకీ. నువ్వు 6 గ్యారెంటీలు చెప్పినావో 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఈ ప్రజలను ఓటు అడగాలి. ఏ ఒక్కటి ఇవ్వకుండా నీకు ఓటు అడిగే హత్య లేదు, అర్హతనే లేదు. నరేంద్ర మోదీ ఏం చేసిందో చెప్పి ఇక మేము ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీ దేశానికి ఏం చేశాడో చెప్పి ఇక ఓటు అడుగుతున్నాం. నువ్వు ఏమి చెయ్యలేక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నుతున్నటువంటి పన్నాగం ఈరోజు ఏ ఒక్కరూ ఈ దేశంలో సహించడానికి సిద్ధం లేరు. ఈ దేశ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నట్లే పాలమూరు ప్రజలు కూడా ఇవాళ నిర్ణయం చేసుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి, దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ మా డీకే అరుణమ్మ మా అక్క ఎంపీగా గెలవాలని ఈరోజు పాలమూరు ప్రజలు, కొడంగల్ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. అక్కలారా మళ్ళీ ఇప్పుడు కోసిలో కూడా మీటింగ్ ఉంది, దయచేసి అందరూ మీరు రాజా సింగ్ గారు కూడా మాట్లాడతారు కాబట్టి ఈ గడ్డమనది ఈ గడ్డమనది ఈ అడ్డమనది కాబట్టి ఈ గడ్డ మనం కాపాడుకోవాలి, మనం రక్షించుకోవాలి. ఈరోజు ప్రాంతంలో భయపడితే ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. అర్ధరాత్రి అయినా అరుణమ్మ మీకు అండగా ఉండదు, ఎవరు భయపడద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం తెలియజేస్తూ గ్రామాన ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. ఈ దేశంలో రామరాజ్యం రావాలంటే, ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలంటే, ఈ దేశంలో ధర్మం బతకాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. మనందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ
ఏవిరా బిడ్డా ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే తెల్లని అన్ని పాలు కావు నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి అవు మామా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం